ఇక్కడ మీరు చూసేటటువంటి ఈ బిల్డింగ్ చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చాలా అందమైనటువంటి రకరకాలైనటువంటి మొక్కలు, చెట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశము. ఈ ప్రదేశం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మేము ఇక్కడ ఒక ట్రైనింగ్ పర్పస్లో ఇక్కడికి ఈ ప్లేస్ని వెన్యూగా తీసుకొని ఇక్కడికి మేము రావటం జరిగింది. సో ఇక్కడ చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఎక్కడా చూడనటువంటి రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలామంది ఆస్పిరెంట్స్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మొక్కలు చాలా బాగున్నాయి అన్నారు. నేను ఏదో క్యాజువల్గా కొన్ని వీటికి సంబంధించినటువంటివి షూట్ చేయడం జరిగింది. మరి మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇంత బాగా ఇష్టపడతారు అన్నట్లయితే ఇంకా చాలా రకాలైనటువంటి మొక్కలు నేను కవర్ చేసేవాడిని. కానీ జనరల్గా ఏదో కొన్ని వీడియోస్ చూపించవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి రకరకాలైనటువంటి మొక్కలు మీ అందరికి కూడా పరిచయం చేస్తాను. ఇది ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడికి వెళితే మాత్రం మనకి ఇది హైదరాబాద్ అనేటటువంటి విషయం కూడా తెలియదు. ఇది మొత్తం ప్రపంచానికి లేదా మొత్తం నగరానికి సపరేట్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ మనకి ప్రశాంతంగా కనిపిస్తుంటుంది. ఎంతో ప్రకృతి రమణీయతను కలిగి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఒక హైదరాబాద్లో ఎలాంటి ప్రదేశం కూడా ఉంటుందా అనేటటువంటి విధంగా ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రదేశాన్ని మీకు తెలిసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.